బాధ్యత బాధ్యత అన్న మాట లేదు, కర్తవ్యం అంతే. కర్తవ్యం అంటే నేను చెయ్యవలసినది. బెంగ బాధ్యత, బాధ్యతకి క్రీనీడ బెంగ. నేను నా కూతుర్ని పురిటికి తీసుకొచ్చాను అనుకోండి, దానికి ఒక అవల పిల్లలు పుట్టారు, వాళ్ళని సురక్షితంగా చూసి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి నామకరణం చేసి సంతోషంగా నా కూతుర్ని కాపరానికి పంపించేశానా లేదా? పంపించేశాను. తిరిగి కాకినాడ వచ్చేస్తున్నాను అనుకోండి, బెంగ కలగకుండా పుట్టచ్చు. అయ్యో ఇద్దరు పిల్లలు ఎలా చేసుకుంటుందో ఏమిటో, అలా నవ్వేవారు ఇలా నవ్వేవారు, అలా మాట్లాడేవారు, ఊ అనేవారు అలా అనేవారు అని ఉంటుంది. వెంటనే బాధ్యత అన్న మాటని మీరు పెట్టుకున్నారనుకోండి, నేను కాకినాడ వదిలి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అయ్యో పాపం ఏం చేసుకుంటుందో అంటే కర్తవ్యం. ఒక తండ్రిగా నేనేం చెయ్యాలి శాస్త్రంలో? చేశానా? చెయ్యకపోతే వెళ్ళిపో. చేశావా? చేశావు. ఈశ్వరా నాతో సక్రమంగా చేయించి అపనింద పడకుండా బయటకు వచ్చాడు, నా కర్తవ్యం అయిపో. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈశ్వరాభిముఖం అయిపోవచ్చు. బెంగ వచ్చింది కిందకి వెళ్ళిపోతావు. బాధ్యత పట్టుకున్నవాడు కిందకెడతాడు, కర్తవ్యం పట్టుకున్నవాడు పైకి ఎక్కుతాడు. కర్తవ్యం శాస్త్రీయం. నువ్వు చేయవలసింది చేస్తున్నావా అక్కడ వరకే, అవతల వాడితో నీకు సంబంధం లేదు. ఇక నా కొడుకు నేను చదువు చెప్పించానా లేదా నా కర్తవ్యం, మంచిగా ప్రవర్తించడం నేర్పానా లేదా నా కర్తవ్యం, నాన్నగారు అలా ఉన్నారు నేనెందుకు ఇలా ఉండకూడదని నా కొడుక్కి తప్పు సందేశం వెళ్లకుండా నేను ఎప్పుడూ సక్రమంగా బ్రతికానా లేదా నా కర్తవ్యం. నేను ఇన్ని చేసిన దోషం వస్తే నా తప్పు కాదు, అది నా కర్తవ్యం, నేను చేశాను. ఇప్పుడు నా మనసు బెసకదు. బెసికిపోయాడు అనుకోండి, మనిషికి ఎందుకు దారిపోతాడు. బాధ్యత అన్న మాట పెట్టుకున్నారనుకోండి, అర్థం లేదు, జీవితాలు పాడైపోతాయి. పిల్లలు చూడద్దండి, బాధ్యత అన్నారనుకోండి, పక్షి కుక్క పిల్లి పంది ఏదీ చెయ్యనంత బాధ్యత నెత్తికి ఎత్తుకుంటే 7 తరాలు కాదు 50 తరాలకు సంపాదించి తీసుకెళ్లి దాచినా అర్థం ఉండదు. బాధ్యత అన్న మాటకు అంతం ఎక్కడుంది చెప్పండి? కర్తవ్యం అంతం ఉంది. మీరు శాస్త్రీయమై ఈశ్వరుడు ఎందుకు పూనిక పొందుతారు. నేను చెయ్యవలసింది చేస్తున్నానా, మీరుగా ఉంచుకుంటారు. అలా కాకుండా అది అంతం లేకుండా పట్టుకున్నారనుకోండి దేన్నైనా, అప్పుడు కుంగిపోతారు, కిందకి వెళ్ళిపోతారు. అప్పుడు నెత్తి మీదకి సంసారం వస్తుంది. కర్తవ్యం పెట్టుకున్నారనుకోండి, మీరు దూసుకుపోతుంటారు. మీ కర్తవ్యంలో మీరు వెళ్ళిపోతారు. మీకు సాక్షి ఈశ్వరుడు ఒక్కడే, అంతరాత్మ. అక్కడ తేడా వచ్చింది, నేను అలా చెయ్యలేదు, ఖచ్చితంగా చేయవలసిందే కర్తవ్యం. అందుకే మీకు శ్రీరామాయణంలో ఎప్పుడు ఎక్కడ ఏ మహాత్ముడు మాట్లాడినా కర్తవ్యం అన్న మాట వేస్తారు, కానీ బాధ్యత అన్న మాట వాడరు. ఆఖరికి రాముడు నిద్రపోతున్నాడు, తెల్లవారిపోయి. అలవాట పాడా పిల్లవాడికి, అంతఃపురంలో ఉన్నవాడికి. విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు, రామలక్ష్మణులు నడుస్తున్నారు. కొన్ని మైళ్ళు నడిచాడు విశ్వామిత్రుడు, పిల్లలు నడిచాడు. చీకటి పడిపోయి సంతోషించాడు, బాణాలు ఇచ్చాడు, ఉపదేశం చేశాడు, వస్త్ర విద్య అంతాను. పడుకున్నాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు పడుకున్నారు. ఎంత సంతోషం, గురువుగారు ఉన్నారు మాకు భయం ఏమిటని పడుకున్నారు. ఎక్కడ? ఇసుక పర్ర మీద పడుకున్నారు. పడుకుని నిద్రపోయారు. పిల్లలు అలిసిపోయారు, సూర్యోదయం అయిపోయింది. పిల్లలు లేవలేదని విశ్వామిత్రుడు లేవకుండా ఉండడు. తన కర్తవ్యం బ్రహ్మముహూర్తంలో లేచాడు, తను చేసుకోవలసిన అనుష్ఠానం చేసేస్తాడు. ఇలా పక్కే చూస్తే వీళ్ళు ఇంకా లేవలేదే అని వెర్రెక్కిపోలేదు, తన కర్తవ్యం తాను చేశాడు. ఇప్పుడు వచ్చాడు, నిద్రపోతున్నాడు. యజ్ఞోపవీత ఉంది, ఉపనయనం అయిపోయింది. సూర్యోదయాత్పూర్వం అర్ఘ్యం ఇవ్వాలి. నిద్రపోతున్నాడు పిల్లాడు. గురుగారు అబ్బా లేవలేనని నేను అంతా నడిచానండి అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు ఏం గుండెలు బాదుకోడు. అందుకే కర్తవ్యం అంటాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. ఓ రామ, పూర్వాసంధ్యా ప్రవర్తతే, పూర్వసంధ్య సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, వచ్చేసింది, సూర్యోదయం అయిపోయింది. కర్తవ్యం దైవమాన్వికం, లేచి నువ్వు ఈశ్వర కార్యం చెయ్యాలి, అర్ఘ్యం విడిచిపెట్టాలి. నీకు యజ్ఞోపవీతం ఉంది, క్షత్రియుడివి, పడుకున్నావు, లే, కర్తవ్యం చెయ్యవలసింది చెప్పాడు. రాముడు లేవలేదనుకోండి, ఆయన ఏం గుడ్డెలు బాగు, వెళ్ళి కూర్చుని తన అనుష్ఠానం చేసుకో. కర్తవ్యం జీవితంలో అలవాటైందనుకోండి, ఇంకోడు బాగుపడ్డం మాట దేవుడు ఎరుగు, కానీ మనం బాగుపడతాం. బాధ్యత, అవతలవాడు బాగుపడ్డాడో లేదో తెలియదు కానీ వీడు మాత్రం పాడైతే, అది తేడా.